గోదావరి పరవళ్లు, ఇరువైపులా కొబ్బరి చెట్లు, పలకరించే పచ్చిక బయళ్లు, స్వాగతం పలికే సాగర సోయగాలు, అబ్బురపరిచే అడవి అందాలు, ఉత్సాహంగా సాగే జలవిహారాలు, పచ్చటి చీర కప్పుకున్న కోనసీమ అందాలకు జతకడుతున్న తూర్పుగోదావరి విశేషాలివి. ప్రకృతి అందాలతో అలరారుతున్న ఆ ప్రాంతం ఇక పర్యాటకంగానూ ప్రకాశించనుంది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకునేందుకు ముస్తాబవుతోంది. అలల సవ్వడితో గిలిగింతలు పెట్టే కాకినాడ తీరం, పక్షుల కిలకిల రావాలు, సహజ సౌందర్యాలతో అబ్బురపరిచే కోరంగి మడాడవులు, పచ్చదనం పరుచుకున్న తివాచీతో స్వాగతం పలికే చూడచక్కని కోనసీమ. ఇవి తూర్పుగోదావరి జిల్లాకు అంతర్జాతీయంగా పేరు తెచ్చిన ముచ్చటైన ప్రాంతాలు. కోనసీమ అందాలను ఎంత వర్ణించినా తక్కువే. చిరునవ్వుతో పలకరించే వరిచేల నడుమ, అతిథుల్ని రారమ్మని పిలిచే కొబ్బరి చెట్ల సోయగాల మధ్య రోడ్డు ప్రయాణం కూడా అద్భుతమే. పచ్చటి అందాలకు మరింత రమణీయతను అద్దుతున్న ప్రాంతం కోరంగి. సహజ సిద్ధంగా ఏర్పడ్డ మడాడవులతో ఈ ప్రాంతం ప్రకృతి సోయగాలతో కాంతులీనుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూర తీరాల నుంచి సైతం ఈ అటవీ అందాల్ని తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇక్కడి నుంచి సముద్ర తీరానికి బోటు నడుపుతుంటారు. గోదావరిలో మొదలై అత్యంత సుందరమైన అడవి అందాల్ని ఆస్వాదిస్తూ కెరటాలతో ఆటలాడే సముద్ర తీరానికి సాగే పయనం అత్యద్భుతం, వర్ణనాతీతం. తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేకంగా 300 కోట్ల రూపాయలతో ప్రభుత్వం మాస్టర్ ప్రణాళిక రూపొందించింది. అందుకనుగుణంగా అడుగులు పడుతున్నాయి. హరిత రిసార్ట్స్ పేరిట టూరిజం శాఖ వసతి సౌకర్యాల్ని కల్పించింది. పిల్లలు ఆటలాడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రమణీయ ప్రాంతంలో పర్యాటకులు ప్రశాంతంగా గడిపేందుకు పార్కులు సైతం ఏర్పాటు చేశారు. అటవీ అందాల్ని తిలకించేందుకు ప్రత్యేకంగా చెక్క వంతెనలు నిర్మించారు. కాకినాడ బీచ్ రిసార్ట్స్ వద్ద ఏసీ కన్వెన్షన్ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నారు. అంతర్వేది, యస్యానం, చిర్రాయనం, గోగుల్లంక తదితర ప్రాంతాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో కోనసీమ తీర ప్రాంతాల్లో ఉద్యానవనాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. దిండి హరిత కోకోనట్ రిసార్ట్స్ లో ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన హౌస్ బోట్ ప్రారంభమైంది. పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసే నిధులతో కోనసీమ, కాకినాడ, కోరంగి రూపురేఖలు మారనున్నాయి. తొలి విడతగా స్వదేశ్ దర్శన పేరిట 87 కోట్ల రూపాయలు విడుదల చేశారు. స్వదేశ్ దర్శన్ అనే ప్రోగ్రాం కింద 87 crores మంజూరైందండి. స్పోర్ట్స్ టూరిజం కానీ, బీచ్ టూరిజం కానీ, దానికి రిసార్ట్స్, అలాగే కన్వెన్షన్ హాల్ ఇవన్నీ రాబోతున్నాయి. వీటితో పాటు చాలా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కూడా మనకు వస్తున్నాయి. మహీంద్రా హాలిడేస్, అలాగే స్టెర్లింగ్ రిసార్ట్స్ వాళ్ళు ఇప్పటికే దిండిలో ఒక ప్రాజెక్టు నిర్మాణం చేశారు. సో ఆ రకంగా టూరిజంకి మంచి భవిష్యత్తు మనకి రాబోయే రోజుల్లో అవతరించబోతుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనున్న కాకినాడకు పర్యాటక హంగులు సైతం జతకట్టనున్నాయి. ప్రకృతి సిద్ధంగా అలరించే ప్రాంతాల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి సకల సౌకర్యాలు కల్పించేందుకు సర్కార్ సన్నద్దమైంది. పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేసి అంతర్జాతీయంగా పర్యాటకుల్ని తూర్పుగోదావరి వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.